ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ లగ్న రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ యొక్క మేషరాశికి లగ్నంలో ఈ గురు భగవానుడు సంచరించడం వల్ల స్టామినా, ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంపొందుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ యొక్క ఫలితాలను పొందగలిగే అవకాశం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే జన్మజాతకంలో కనుక గురువు 1, 4, 7, 10 మరియు 5, 9 స్థానాల్లో ఉంటే కనుక ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే దశ గురు మహాదశ 16 సంవత్సరాలు మీకు కాకపోతే కనుక ఈ ఫలితాలు పొందే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క మే 2 నుంచి కొద్దిగా గురువు వృషభ రాశిలోకి మారుతుండడం వల్ల ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, ఆకస్మిక ధన లాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి విద్యలో బాగా మార్కులు ఎక్కువ వస్తాయి. అలాగే లాభాభివృద్ధి మరియు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవడం మరియు కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకున్న ఫలితాలు, తీర్పులు ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంకుకు సంబంధించినటువంటి రుణాలు తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ ఫలితాలని పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే వృత్తిపరంగా ఎవరైనా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళైనా, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళైనా ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక అనుకూలత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుంటే ఈ ఫలితాలని పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క మేషలగ్నానికి ఈ యొక్క వ్యయస్థానంలో రాహువు, అలాగే 6వ ఇంట్లో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక మీకు ముందుగా రాహు మహాదశ ముందుగా కంప్లీట్ అయిపోయి తర్వాత కేతు మహాదశ వచ్చినట్లయితే రాహుకేతులు ఇద్దరు కూడా బాగా యోగిస్తారు. మంచి శుభ ఫలితాలని, అనుకూలమైన పరిణామాలని కలగజేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుంటే ఈ ఫలితాలను పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అలాగే వీసా, పాస్పోర్ట్ ఇట్లాంటివి కూడా తొందరగా మంజూరయ్యే అవకాశం ఉంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయాలనే ఆసక్తి కూడా అధికంగా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే మంచిది. అలాగే మీరు ఎవరికైనా అప్పులు ఇస్తే కనుక ఆ యొక్క బాకీలు ఈ సమయంలో వసూలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా పొందగలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే బ్యాంకుకు సంబంధించిన రుణాలు కూడా తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా గనక మీకు కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. మరియు అనవసరమైన కొన్ని దృష్టి దోషాలకు గురి అవ్వడం మరియు కొన్ని మానసికమైన ఇబ్బందులు, చికాకులు ఇట్లాంటివి అధికంగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక మీకు అన్ని పరాలకు కూడా లాభాలు, యోగాలు పరిపూర్ణంగా పొందగలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే శని ఈ లగ్నానికి లాభస్థానంలో ఉండడం వల్ల మరియు చేతి దాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా స్వల్పంగా విద్యలో చిన్న ఆటంకాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ విషయాలు అప్రమత్తంగా ఉంటే మంచిది. ముఖ్యంగా శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా అధికంగా ఉంటాయి. అలాగే చిన్న అనారోగ్య సమస్యలు ఇట్లాంటి వాటి వల్ల కూడా కొద్దిగా పీడింపబడే అవకాశం ఉంది. అలాగే న్యాయ సంబంధమైన చిన్న లిటిగేషన్స్ ఇబ్బందులు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే మిగతా అన్ని పరాలకు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తుంది. కాబట్టి మీరు నేను నెగిటివ్ గా చెప్పిన విషయాల్లో అప్రమత్తంగా ఉండి పాజిటివ్ గా చెప్పిన విషయాల్లో ఆ దశలు, అంతర్దశలు నడిచినట్లయితే పరిపూర్ణంగా యోగాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ సమయాన్ని కనుక ఉపయోగించుకోగలిగితే ఎక్కువ ఫలితాలని మీరు పొందగలుగుతారు. అన్ని పరాలుగా కూడా చాలా బాగుంటుంది. అలాగే
వ్యక్తిగత జాతకంలో కనుక ఈ యొక్క మేష లగ్నానికి సూర్యుడు, చంద్రుడు, కుజుడు ముఖ్యంగా ఈ దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక అపార్ట్మెంట్లు కానీ స్థలాలు ఇలాంటివి మరియు కట్టిన ఇల్లు ఇలాంటివి కొనగలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకునే అన్ని పరాలుగా బాగుంటుంది. అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే గోచార రీత్యా సూర్యుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఇవి ఓన్లీ ఒక నెల రోజులు మాత్రమే ఉండి మాటపాటికి మారుతూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా వీటిని ప్రత్యేకంగా ఉగాది రాశి ఫలితాలు కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని చెప్పట్లేదు. కాకపోతే దశలో నడిస్తే మటుకు ముఖ్యంగా శని దశ కానీ బుధ దశ కానీ శుక్ర మహాదశ కానీ అంతర్దశలు కానీ నడిచినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే కనుక మీకు అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో ముఖ్యంగా శని శుక్ర బుధ మహాదశలు పూర్తయిపోయినట్లయితే కనుక వాటి తాలూకా వ్యతిరేకత ఉన్నప్పటికీ వాటి తాలూకా ప్రభావం మీ మీద చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ముఖ్యంగా మీరు దైవికమైన శక్తి బాగా పెంపొందించుకుని మీరు దోష పరిహారాలు దోషం పరిహారం అయి మీకు అన్ని పరాలుగా యోగించి లాభించాలనుకుంటే కనుక మీరు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క రామరక్షా స్తోత్రం పారాయణ చేయడము, అలాగే మీరు రాముడికి గోధుమతో చేసిన హల్వా లాంటిది ఏమన్నా నైవేద్యంగా సమర్పించి ప్రసాదం స్వీకరించడం ఇట్లాంటివి ఆచరించడం మంచిది. అలాగే శనివారం కూడా నల్ల నువ్వులు మరియు మినపపిండి మరియు బెల్లం 3 కలిపి ఆవుకి రెగ్యులర్ గా తినిపిస్తూ ఉంటే కనుక ఈ దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా రాగలుగుతారు. శుభం. ఓం నమో వెంకటేశాయ. వృషభ లగ్నం, వృషభ రాశి. ఈ యొక్క వృషభ లగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైనటువంటి శనీశ్వరుడు ఈ యొక్క 10వ స్థానంలో ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల విషయాల్లో మంచి గుర్తింపు రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. చేసే వ్యయం సద్వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయాలనేటువంటి ఆసక్తి అధికంగా కలుగుతుంది. అలాగే నూతనంగా వివాహమైన వాళ్ళకి సకాలంలో సంతానం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకునే మంచిది. అలాగే 4వ స్థానాన్ని శని చూడడం వల్ల భూములు స్థిరాస్తులు ఇట్లాంటివి కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేస్తే గనక వాటి యొక్క విలువ కూడా బాగా తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు అమ్ముదాం అనుకున్నా కానీ ఆ భూమికి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ధరకి దగ్గరగా ఆ స్థలాలు అమ్ముడుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలుగా కూడా మీరు ఈ బెనిఫిట్ ఇంకా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే వివాహ స్థానాన్ని కూడా శని చూడడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ ఫలితాలు పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో శని మహాదశ నడిచినట్లయితే కనుక శని మహాదశ కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక ఈ ఫలితాలని ఇంకా తొందరగా పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి లాభంలో రాహువు, అలాగే 5వ ఇంట్లో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా కేతు మహాదశ అయిపోయి తర్వాత రాహు మహాదశ వచ్చినట్లయితే కనుక ఈ రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభించే అవకాశం ఉంటుంది. అలాగే మంచి అనుకూలమైనటువంటి శుభ పరిణామాలను కలగజేసే అవకాశం ఉంది. విద్యార్థులు విద్యలో బాగా రాణించగలుగుతారు, మంచి మార్కులు సాధించగలుగుతారు. అలాగే లాభాభివృద్ధి మరియు ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి, అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని మొండి పనులు ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు సమయాన్ని బాగా ఉపయోగించుకున్నట్లయితే కనుక మంచి బెనిఫిట్ ఎక్కువ పొందగలుగుతారు. కాబట్టి ఈ సమయాన్ని మీరు ప్రాపర్గా ఉపయోగించుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే ఈ యొక్క వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కనుక మీకు రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే విద్య విషయాల్లో స్వల్పమైన ఆటంకాలు ఇబ్బందులు ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. అలాగే స్వల్పంగా మెరిట్ తగ్గడము మరియు ఆ స్నేహితుల ద్వారా కూడా స్వల్పంగా మోసగించబడే అవకాశం ఉంది. చేతి దాకా వచ్చి కొన్ని లాభాలు ధనపరమైనటువంటి అలాగే పొజిషనల్గా ఉన్నటువంటి కొన్ని లాభాలు మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అన్ని పరాలకు కూడా ఇంకా కూడా బెనిఫిట్ ఎక్కువగా పొందగలిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. కాబట్టి మీరు ఈ యోగాన్ని బాగా ఉపయోగించుకోగలరు. అలాగే
ఈ యొక్క లగ్నానికి వ్యయంలో గురువు ఉండడం వల్ల అనవసరమైనటువంటి ధనకరకత్వం కూడా గురువుకి రావడం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం, అలాగే ఎవరికైనా అప్పులు ఇచ్చినట్లయితే అవి రాకపోవడం, అలాగే లోన్లు మంజూరు అవడం విషయంలో కూడా స్వల్పమైన జాప్యం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే గురువు 4ని చూడడం వల్ల స్వల్పంగా మా తల్లికి చిన్న చిన్న అనారోగ్యాలు ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే స్వల్పంగా వాహన గండాలకి ప్రమాదాలకు కూడా గురు మహాదశలు అంతర్దశలో నడిచినట్లయితే స్వల్పంగా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలరు. అలాగే 8 కూడా ఈ యొక్క గురువు చూడడం వల్ల అనవసరమైన భయాలు, అనవసరమైన అపోహలు మరియు కోర్టు న్యాయ సంబంధమైన విషయాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క వృషభ రాశిలోకి గురువు మే 2వ తారీఖు నుంచి వస్తుండడం వల్ల కొద్దిగా స్వల్పంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మరియు వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి వివాహాలు సెట్ అవడం విషయంలో కొద్దిగా జాప్యం ఇట్లా జరిగే అవకాశం ఉంది. అలాగే విద్యాస్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల ఈ విద్యాడంకలు కూడా కొద్దిగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అలాగే చేతి దాకా వచ్చి కొన్ని అదృష్ట స్థానాన్ని కూడా గురువు పాపిగా చూడడం వల్ల కొన్ని చేతి దాకా వచ్చి కొన్ని అదృష్టాలు, యోగాలు కూడా కొద్దిగా మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలిగితే మీరు ఈ సమస్యల నుంచి తొందరగా బయటపడగలుగుతారు. సాధ్యమైనంత వరకు ఈ వృషభ లగ్నం వాళ్ళు ముఖ్యంగా గురువుకి, కుజుడికి ప్రత్యేకమైన దృష్టిలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎరుపు రంగు, పసుపు రంగు వస్త్రాలు ధరించకపోవడం మంచిది. అలాగే మంగళ, గురువారాల్లో కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. అలాగే చిత్త, ధనిష్ట, మృగశిర, అలాగే విశాఖ, పునర్వసు, పూర్వభాద్ర ఈ యొక్క 6 నక్షత్రాల్లో కూడా సాధ్యమైనంత వరకు కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో గనక మీకు శని దశ కానీ, శుక్ర దశ కానీ, బుధ దశ కానీ, రాహు దశ కానీ ఈ దశలు కానీ అంతర్దశలు కానీ వస్తే గనక ఈ ప్రయోజనాలు ఇంకా ఎక్కువగా పొందే అవకాశం ఉంది. పరిపూర్ణంగా యోగించి లాభించే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రదశలు, అంతర్దశలు వస్తే తొందరగా వివాహం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క సైన్స్, మ్యాథమెటిక్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ లో మార్కులు బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు దశ గాని, అంతర్దశ గాని నడిచినట్లయితే గనక కొద్దిగా సినిమా కళాకారులకి మరియు నాట్యం చేసే వాళ్ళకి, అలాగే కవితలు రాసే వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకు కూడా ఈ సమయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే అన్ని పనులకు కూడా బాగా రాణింపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే కామెడియన్స్ కూడా బాగా రాణించగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి శుక్రదశ గాని, అంతర్దశలు గాని వచ్చేనట్లయితే కనుక వివాహాలు భార్యాకారకత్వం శుక్రుడికి ఉండడం వల్ల తొందరగా వివాహం సెట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే మెకానికల్ మరియు సెకండ్ హ్యాండ్ సేల్స్, ఎలక్ట్రికల్ గూడ్స్ కి సంబంధించిన వ్యాపారాలు ఇట్లాంటి వ్యాపారాల్లో కూడా మంచి ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు సరైన రీతిలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే గనక అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. సూర్యదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక గవర్నమెంట్ ఉద్యోగాల కోసం, గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా గవర్నమెంట్ కి సంబంధించిన ఉద్యోగం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సూచనలన్నీ కనుక మీరు సరైన రీతిలో ఫాలో అయినట్లయితే కనుక మీరు పరిపూర్ణమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. అలాగే ఈ సమయంలో కనుక మీరు అనుకూలమైన దశాభుక్తులు నడిచినట్లయితే ఈ సమయంలో మీరు ఎక్కువగా కష్టపడితే కనుక తొందరగా మీరు ఉన్నత స్థితి నుంచి 2-3 మెట్లు స్పీడ్ గా ఎక్కగలుగుతారు. అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం పరిపూర్ణంగా ఉంది. అలాగే మీరు ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలనుకుంటే గనక రెగ్యులర్ గా ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రము, శివ సహస్రనామ స్తోత్రం క్రమం తప్పకుండా రోజు పారాయణ చేసుకోవడం, అలాగే దగ్గరలో శివాలయం ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం ఇట్లాంటివి చేసుకుంటే మంచిది. అలాగే శివుడు దగ్గర పూజించినటువంటి ఆ యొక్క శివుడికి ధారణ చేసిన ఆ భస్మం రోజు ఆ పూజారిగా తెచ్చుకుని రోజు నుదుటిని ధరించడం వల్ల మీకు ఏమైనా దోష ప్రభావాలు ఉన్నా కూడా వాటి నుంచి పరిపూర్ణంగా బయటపడి తొందరగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశం ఉంది. దైవికమైన శక్తి పెంపొందించుకుని మీరు యొక్క దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక శనగలు మరియు ఉలవలు 2 కలిపి పసుపు వస్త్ర సహితంగా బ్రాహ్మణులకి గురువారం దానంగా ఇవ్వడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి
మీరు అనుకున్నది తొందరగా సాధించగలుగుతారు. శుభం.